Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. రాజకుమారి ఏకావళి చరిత్ర. ఏకావళిని కాలకేతుడు అపహరించుట, ఏకవీరుని ద్వారా కాలకేతువు వధింపబడుట, ఏకావళి ఏకవీరుల వివాహము. వ్యాసుడు చెప్తున్నాడు. ఇలా వాళ్ళ సంభాషణ జరుగుతూ ఉండగానే రెండవ దూత అక్కడికి వచ్చాడు. కాలకేతువు ఇంటి అందే ఉన్నాడు. మిగుల భయముతో ఆ దూత ఆయనతో చెప్తున్నాడు, మహారాజా, మీరు నిశ్చింతగా ఎలా కూర్చున్నారు? శత్రు సైన్యము పూర్తిగా దగ్గరకు వచ్చి చేరింది. మీరు శీఘ్రంగా ఒక విశాల సైన్యంతో నగరం వెలుపలికి వెళ్ళండి. దూతల మాటలను విని మహాబలి కాలకేతువు వెంటనే రథాన్ని అధిరోహించి తన నగరం వెలుపలికి వచ్చాడు. ఇంతలో ప్రతాపవంతుడైన ఏకవీరుడు కూడా గుర్రాన్నెక్కి అతని ఎదుటకు వచ్చాడు. ఇంద్రుడు వృత్రాసురుడు యుద్ధము చేయుచున్నారా అన్నట్లు వారిరువురుకును యుద్ధం ప్రారంభమయ్యింది. యుద్ధము ప్రారంభమగుటతోడనే రకరకములైన శస్త్రాస్త్రములు ప్రయోగింపబడుచుండెను. ఆ అస్త్రములందు గొప్ప ఉపద్రవము వ్యాపించెను. తరువాత ఏకవీరుని గదాఘాతము చేత కాలకేతుని ప్రాణములు హరింపబడెను. వజ్రము చేత ఖండింపబడిన పర్వతమా అనున్నట్లు ఆ దానవుడు భూమి మీద పడిపోయాడు. కాలకేతువు మరణించగా మిగిలిన రాక్షసులందరూ పరుగెట్టి అక్కడక్కడ దాక్కున్నారు. భయముతో వారి గుండెలు వణికిపోతున్నాయి. అప్పుడు యశోవతి వెంటనే ఏకావళి దగ్గరకు వచ్చింది. ఆమె మనస్సు అపారమైన ఆనందంతో నిండి ఉంది. ఆమె మధుర స్వరంతో ఏకావళితో ఆశ్చర్యకరమైన మాటలు చెప్తోంది. సఖీ, ఇచ్చటకు రమ్ము. ఈ దానవుడు మహానుభావుడగు ఏకవీరుని ప్రయత్నము వలన శాశ్వతముగా నిద్రించెను. ఇతడు మిగుల బుద్ధిమంతుడు. ఇతడు గొప్ప యుద్ధము చేసెను. ఆ సమయమున రాజగు ఏకవీరుడు అలసిపోయిన కారణమున బయట ద్వారము వద్దనే విరాజమానుడై ఉన్నాడు. అతని మనస్సులో నిన్ను చూడవలనను ప్రబలమైన కోరిక కలదు. నీ కొరకు నిరీక్షించుచున్నాడు. నీ రూపగుణములను ఆయన విన్నాడు. రాజకుమారి, ఆ పరమసుందరుడైన రాజకుమారుని కృపతో చూడుము. ఈ రాజకుమారునితో నీ విషయమున గంగానదీ తీరమున నేను మాట్లాడి ఉన్నాను. సంభాషణల ప్రభావము చేతనే అతడు నీ యందు సంపూర్ణముగా అనురక్తుడయ్యను. నిన్ను చూచుటకు మిగుల ఉత్సాహితుడై ఉన్నాడు. యశోవతి మాటలను విని ఏకావళి మనస్సులో అచ్చటికి వెళ్ళుటయే మంచిదని అనిపించెను. కానీ ఇప్పుడు కూడా ఆమె కుమారియే, అందువలన భయముతో వ్యాకులతకు లోనైనది. ఆమె మనస్సులో కావలసినంత సంకోచం ఉంది. నేనొక కుమారిని, రాజకుమారుని ముఖము ఎట్లు చూసెదను? ఇట్లు ఆ సాధ్వి చింతాసాగరమున మునిగి యశోవతిని తీసుకుని పల్లకీ మీద బయలుదేరింది. ఆమె ద్వారం దగ్గరికి చేరుకుంది. ముఖము ఉదాసీనమై ఉంది. కట్టిన చీర మలినమై ఉండెను. విశాల నేత్రములు కలిగి వచ్చిన ఆ రాకుమారిని రాజకుమారుడగు ఏకవీరుడు చూసి ఆమెతో ఇలా చెప్తున్నాడు, తన్వంగి, దర్శనము నిమ్ము. నిన్ను చూచుటకు నా నేత్రములు తృష్ణతోనున్నవి. ఏకవీరుడు ఆతురతను కలిగి ఉండెను. ఏకావళి సిగ్గుతో తల వంచుకొని ఉండెను. ఇది చూసి నీతిపారంగతులైన శ్రేష్ఠ పురుషుల మార్గమును అనుసరించి యశోవతి ఏకవీరునితో చెప్తోంది, రాజకుమారా, ఈమె తండ్రి కూడా ఈమెతో మీ వివాహం జరగవలనని కోరుచున్నాడు. ఈ రాకుమారి నీ అధీనురాలు. ఈమెతో నీవు కలువుము, ఇది నిశ్చితము. కానీ రాజేంద్ర, నీవు సమయమునకై ఎదురుచూడుము. తరువాత ఈమె తండ్రి దగ్గరకు పంపుటకు ఏర్పాట్లు చేయుము. ఈమె తండ్రియే వైవాహిక విధానమును సంపన్నము చేసి నీతో ఈమె వివాహము జరిపించగలడు. యశోవతి మాటలను ధర్మాత్ముడగు ఏకవీరుడు సత్యములని అంగీకరించెను. అందువలన యశోవతిని ఏకావళిని వెంటబెట్టుకుని అతడు సైన్య సహితముగా రాజగు రైభ్యుడు ఉండు స్థలానికి వెళ్ళాడు. కుమార్తె రాకను విని రైభ్యుడు ప్రేమతో మంత్రులతో కూడి ఆమెను స్వాగతించుటకు ముందుకు వెళ్ళాడు. చాలా దినముల తరువాత మలిన వస్త్రములను ధరించిన పుత్రిక అతనికి కనిపించింది. తరువాత యశోవతి విస్తృతముగా అన్ని విషయములను తన తండ్రికి తెలిపెను. తరువాత ఏకవీరుడు రైభ్యుడు పరస్పరము కలుసుకున్నారు. రాజు అతనిని తన ఇంటికి పిలిపించెను. శుభముహూర్తమునందు వివాహ వేదిక అలంకరింపబడెను.
శాస్త్రోక్తముగా పాణిగ్రహణ సంస్కారము సంపన్నమయ్యాను. వరకట్నమిచ్చి రాజు చక్కగా ఏకవీరుని సన్మానించాను. దాని తరువాత కన్యకకు వీడ్కోలు పలికాను. తన కుమార్తె వెంట యశోవతిని కూడా పంపాను. ఇట్లు ఈ వివాహము జరిగిన తరువాత మహారాజుకు ఏకవీరుని హర్షమునకు అవధులు లేకుండెను. అప్పుడతడు తన భవనమునకు చేరుకొనెను. ప్రేయసి భార్యయగు ఏకావళిని వెంటబెట్టుకొని వివిధములైన భోగములను అనుభవించసాగాను. అతడు ఏకావళి గర్భమున ఒక పుత్రుని ఆవిర్భవింపచేశాను. ఆ కుమారుడు కృతవీర్యుడు అను పేరుతో ఖ్యాతి వహించెను. ఆ కృతవీర్యుని పుత్రుడే కార్తవీర్యుడు. ఇట్లు నేను ఈ వంశావళిని వర్ణించి నీకు తెలిపితిని. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.